మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంట నేలమట్టమైపోయింది. కనీసం పెట్టుబడులు కూడా మిగలవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుండి మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షాలకైతే భారీ నష్టం రైతులకు సాగు సముద్రం మిగిల్చిందని చెప్పొచ్చు. వేల ఎకరాల పంట కోతకొచ్చే సమయంలో అయితే వేల ఎకరాలు అయితే పంట నష్టపోయిందని రైతులైతే ఆందోళన పడుతున్నారు. కనీసం పెట్టుబడిదారులు కూడా రావని కూడా ఆందోళన చెందుతున్నారు. కనీసం కూలీలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. పంట వరిసేని ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటన్నది రైతులను అడిగి తెలుసు. జగ్గంపేట మండలం సీతానగర్ గ్రామం ఊడిపిచేలు అయితే ఇంచుమించు 30 నుంచి 40 వేల వరకు పెట్టుబడి అవుతుందండి. ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల అది గింజ తయారవని పరిస్థితిలో ఉంది. ఈ కోతకు కానీ ఇంకో దానికి కానీ మిషన్లకు కానీ అన్నిటికి కూడా రేటు పెరిగే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం 1700 కొంటే ఈ సంవత్సరం 1400. ఇప్పుడు తుఫాను వల్ల ఇంకా తక్కువ కొంటారని ఆందోళనతో రైతులు ఉన్నారు. దాని గురించి ప్రభుత్వం ఈ గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందే కోరుతున్నాం. ఎకరానికి ఎంత ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరానికి 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి అవుతుందండి. మేము వచ్చి 10 ఎకరాలు ఉడిచాను. దగ్గర 2,50,000 వరకు అయింది. ఇప్పుడు పెట్టుబడి కూడా రాని పరిస్థితి కాబట్టి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందే కోరుతున్నాం. అరటి తోక మినపసేను చాలా అంటే పంటలు అన్ని నష్టపోయినాయి. మీరు మినపసేనుకి ఎకరానికి ఎంత అవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టున్నారు? ఎకరానికి 25,000 మొత్తం మినపసేను మొత్తం పోయిందండి. మొత్తం మొలిచేసింది. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. నేను వరి మినప అరటి వేసానండి. అరటి కూడా శుభ్రం పడిపోయింది. అరటి ఎకరానికి 70,000 అవుతుందండి పెట్టుబడి. మినప ఒక 5 ఎకరాలు వేసామండి. వరి 7 ఎకరాలు, అరటి 1 ఎకరం వేసానండి.